రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని ఒకే రోజు కనిపించచ్చా ఐపీఎల్లో? అంటే ఇంతకాలం ఎదురు చూసింది మహేంద్ర సింగ్ ధోని కోసం, అది నిజమవ్వచ్చా? చెపాక్లో మ్యాచ్, నా లాస్ట్ మ్యాచ్ అక్కడే ఆడతా అని చెప్పారు తను. నిజమవుతుందా? బట్ ఏది జరిగినా జరగకపోయినా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ రెండు ఉన్నాయి. ఒకటి చెపాక్లో సిఎస్కే టేకింగ్ ఆన్ లక్నో సూపర్ జైంట్స్. లక్నో సూపర్ జైంట్స్కి అవుట్ సైడ్ ఛాన్స్ ఏదో ఉంది, కానీ పక్కన పెట్టేస్తే సిఎస్కేకి ఒక పొటెన్షియల్ ఛాన్స్ ఉంది ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. బట్ వాళ్ళు ఏం చేస్తే వెళ్ళొచ్చు, ఎవరు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అవుతారు, ఇలాంటి మ్యాచ్అప్స్ ఉన్నాయి. వి టాక్ అబౌట్ దాట్. అండ్ అఫ్ కోర్స్ రాయ్పూర్లో 10 సంవత్సరాల తర్వాత ఒక ఐపీఎల్ గేమ్ జరుగుతోంది. ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అక్కడ? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎవరు క్యాప్టెన్ ముంబై ఇండియన్స్కి? హార్దిక్ పాండ్యానా, సూర్యకుమార్ యాదవ్ వచ్చాడా లేదా? అసలు ఏం జరుగుతోంది అక్కడ? అది మాడుకోవాలా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. డబుల్ హెడర్ టైం. ఆదివారం రోజు మధ్యాహ్నం ఏమో చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్తో ఆడతారు చెపాక్లో. సాయంత్రం రాయ్పూర్లో ఆర్సీబీ టేక్స్ ఆన్ ఎంఐ. ఇది సపోజిడ్లీ ఆర్సీబీకి ఒక హోమ్ గేమ్. 2 మ్యాచ్లు, 2 గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందర మీరు అదేంటి ఆర్ఆర్జీటీ గురించి ఎవరు చెప్తారు? మ్యాచ్ చూడలేదు మా బ్రో, నేను చెప్పా కదా నాకు ఆఫ్ డే అని, మ్యాచ్ చూడొద్దని ఫిక్స్ అయ్యాను నేను. ఐ వాంటెడ్ టు గివ్ మై సెల్ఫ్ ఎ బ్రేక్ ఫ్రమ్ క్రికెట్, సో నేను మ్యాచ్ చూడలేదు. మన మ్యాచ్ల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏమో చెన్నై సూపర్ కింగ్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్. ఇది చెపాక్లో, అంటే చెన్నైలో. వర్షం పడింది ముందు రోజు, టీమ్స్ కూడా ప్రాక్టీస్ చేయలేదట. అసలే వర్షం పడింది ముందు రోజు అంటే నెక్స్ట్ డే ఎలా ఉంటుంది? ఒక్కపోత ఉడుకుపుట్టు బాయిలర్, ప్రెషర్ కుక్కర్లా ఫీల్ అవ్వరు. కొంచెం కష్టంగా ఉంటుంది మా ప్లేయర్స్కి. అయితే ఇంట్రెస్టింగ్గా ఈ 2 టీమ్స్ ఏవైతే ఉన్నాయో సిఎస్కే అండ్ లక్నో సూపర్ జైంట్స్, వీళ్ళు బెటర్ బౌలింగ్ సైడ్స్ ఈ సీజన్ ఆఫ్ ఐపీఎల్లో. సిఎస్కే కూడా బాగా బౌలింగ్ చేశారు, లక్నో సూపర్ జైంట్స్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ది సీజన్. ఎందుకంటే వాళ్ళ ఎకానమీ రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి, బాగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఒకటి ఏంటంటే వాళ్ళు ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్స్ట్రా రన్స్, కొంచెం ఎకానమీ హైగా ఉండడం జరుగుతూ వచ్చిందనమాట. ఎవరికి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ లక్నో సూపర్ జైంట్స్ కంటే కూడా చెన్నై సూపర్ కింగ్స్కే ఈ మ్యాచ్ ఎక్కువ ఇంపార్టెంట్. ముందు మ్యాచ్ అయిపోయిన తర్వాత పాయింట్స్ టేబుల్ కాస్త మారింది, బికాజ్ జీటీ సెకండ్ స్పాట్కి వెళ్ళారు. దట్ పుషెస్ డౌన్ పంజాబ్ కింగ్స్ టు 3rd అండ్ ఆర్సీబీ టు 4th. అండ్ చాలా కాలం తర్వాత ఆర్ఆర్ టాప్ 4 నుంచి కిందకు వచ్చారు. సిఎస్కే 6th పొజిషన్లో ఉన్నారు, 10 పాయింట్స్ ఉన్నాయి, 4 మ్యాచ్లు ఉన్నాయి, 4 గెలిస్తే 18. ఈ 16 ఎందుకో సరిపోదేమో అని ఎక్కడో కొట్టేస్తుంది నాకు. మీకు గుర్తుంటే కనుక ప్రతిరోజు అంటున్నా 16తో ఆల్మోస్ట్ కుదురుతుంది, ఆల్మోస్ట్ క్వాలిఫై అంటున్నాను, కానీ నేను ఇప్పటికీ కూడా నాకు కన్ఫర్మ్డ్గా క్వాలిఫై అయిపోతాను అనిపించట్లే. ఎందుకు ఈ నెట్ రన్ రేట్ ఒక ఫ్యాక్టర్గా మారిపోతుందేమో అని గట్టి కొట్టేస్తుంది. సో ఐడియల్గా 4 గెలవాలి, కొంచెం కష్టమే. లక్నో సూపర్ జైంట్స్తో 2 ఆడాలి వీళ్ళు. అదొక అడ్వాంటేజా డిసడ్వాంటేజా? లక్నో సూపర్ జైంట్స్ మొన్నే గట్టిగా ఆడేసి వాళ్ళకి మ్యాచ్ గెలిచి వస్తున్నారు. ఆర్సీబీకి షాక్ ఇచ్చారు, మిచ్ మార్చ్ 100 కొట్టాడు. ఎవరేం చేస్తారు దానికి? కుచ్చునే కర్ సక్తే తుమ్. అలాంటి మ్యాచ్ జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు బాగానే ఆడుతున్నారు, ఎటువంటి మార్పులు చేసుకోవాల్సిన పని అవసరం లేదనుకుంటా నాకు. సంజు శాంసన్ మొన్న మంచి ఒక ఆడేస్తున్నాడు, రుతురాజ్ గైక్వాడ్ కూడా డీసెంట్ ఫామ్లోనే ఉన్నాడు, 2 బ్యాక్-టు-బ్యాక్ హాఫ్ సెంచరీస్ కూడా స్కోర్ చేశాడు, కాబట్టి వాళ్ళు టాప్ ఆర్డర్ సార్టెడ్. ఉర్విల్ పటేల్ నేను 3 బాల్స్కో 4 కొడతా అంటున్నాడు, నేను ఇలానే ఆడతా అంటున్నాడు. పొరపాటున 20-25 బాల్స్ ఆడేశాడంటే ఒక 50-60 కొట్టి పారేస్తాడు. అలాంటి ఇంటెంట్తో కనిపిస్తున్నాడు తను, అదే వాళ్ళకి కావాలి కూడా అట. తను అలా ఉన్నాడు. బ్రెవిస్ ఇంకా తన టాప్ గేర్, టాప్ ఫామ్ అందుకున్నట్టుగా కనిపించలేదు ఇప్పటికీ. శివం దూబే కూడా అంతే పరిస్థితి. సో ఇట్ యాక్చువల్లీ లుక్ గుడ్. రన్స్ ఎక్కువ స్కోర్ చేయలే వీళ్ళు. అంటే ఇక్కడ సంజు శాంసన్ కనుక పవర్ ప్లే మొత్తం అంతా ఆడేసి కొంచెం ముందుకు వెళ్ళాడా వీళ్ళు గెలిచే అవకాశాలు పెరుగుతాయి. పవర్ ప్లే లోపలే అవుట్ అయిపోయాడా స్కోర్ తగ్గిపోతుంది వీళ్ళకి. అదొక ప్రాబ్లం అయితే ఉంది. సో సంజు పైన కొంచెం ఓవర్ డిపెండెంట్గా అనిపిస్తుంది. సంజు కాకపోతే గైక్వాడ్ అన్నా స్కోర్ చేయాలి. ఆ టాప్ 3లో ఎవరో ఒకరు రన్ స్కోర్ చేయాలి. బేసికలీ ఈ ఐపీఎల్ మొత్తం అంతా కూడా టాప్ 3 నుంచి రన్స్ వస్తే మ్యాచెస్ గెలుస్తున్నారు, లేకపోతే కష్టం అవుతోంది. చాలా తక్కువ సందర్భాల్లో కిందున్న వాళ్ళు కొట్టి మ్యాచ్ గెలిపించడానికి జరుగుతోంది, వెరీ రేర్. ఓకే, సో ఈ టాప్ 3 పైన డిపెండ్ అవుతారు హెవీగా. దాంతోపాటు వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే లుక్స్ సార్టెడ్, లుక్స్ గుడ్. అన్షుల్ కాంబోజ్ బౌల్ వికెట్స్ తీసుకొని ఉన్నాడు. తర్వాత నూర్ అహ్మద్ మంచి ఫామ్లోకి వచ్చాడు. అఖిల్ హుస్సేన్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ అఖిల్ నూరు కలిసి ఒక మంచి కాంబినేషన్గా మారిపోయారు. జేమీ ఓవర్టన్ క్రితం మ్యాచ్లో ఎక్కువ యూజ్ చేయలేదు, బట్ ఐ థింక్ హీ షుడ్ బి యూజ్డ్ మోర్, బికాజ్ ఫ్యాంటాస్టిక్ వెపన్గా మారాడు. ఆ 150 km/h కన్సిస్టెంట్గా వేస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. పిచ్తో సంబంధం లేకుండా పేజ్ జనరేట్ చేస్తున్నాడు. సో హీఈస్ వెరీ గుడ్. ముఖేష్ బాల్ని ఇనిషియల్గా కొంచెం మూవ్ చేస్తాడు. సో బౌలింగ్ అటాక్ బాగానే ఉంది. ఐ హ్యావ్ నో కంప్లైంట్స్ విత్ బౌలింగ్ అటాక్ ఫర్ సిఎస్కే. వాళ్ళు కనుక వాళ్ళ స్థాయిలో పర్ఫామ్ చేస్తే బ్యాటింగ్ నుంచి మంచి సపోర్ట్ దొరికితే మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది. లక్నో సూపర్ జైంట్స్ మాదేం పోయింది, వస్తే కొండ పోతే వెంట్రుక అన్న ఒక మైండ్ సెట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీ సమ్. వాళ్ళకి మిచ్ మార్చ్ 100 కొట్టాడు, నిఖిలస్ పూరన్ తిరిగి ఫామ్లోకి వచ్చాడు, రిషబ్ పంత్ 10 ఓవర్స్ 32 కొట్టాడు, ఎడెన్ మాక్రమ్ ఇంకా తోప్ ఇన్నింగ్స్ ఆడలేదు. హమారాకే ఆహిరే భయ్, మాదేం ఉంది, తీసుకుని మాతో పాటు పోతూ ఇంకో ఇద్దరు సంకనేసుకొని పోతాం అన్న మైండ్ సెట్లో వాళ్ళు ఉన్నారు. సో ఇట్స్ వెరీ డేంజరస్ సైడ్. బౌలింగ్ వాళ్ళది ఎట్లాగో చాలా స్ట్రాంగ్గా ఉంది. బాగా బౌలింగ్ చేస్తున్నారు. షమీ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ప్రిన్స్ యాదవ్ బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తున్నాడు. విల్ బి హై ఆన్ కాన్ఫిడెన్స్, స్పెషల్లీ లాస్ట్ పర్ఫార్మెన్స్ తర్వాత.
దిగ్వేష్ రాటి ఆఖరి ఓవర్లో రన్స్ డిఫెండ్ చేసుకున్న తర్వాత కాన్ఫిడెన్స్ కాస్త పెరిగి ఉండాలి. ఇప్పటిదాకా 3 వికెట్స్ అంటే ఎక్కువ ఫైన్లు పడలేదు, బికాస్ జరగలే కదా, ఎక్కువ ఫైన్లు పడలేదు. మయాంక్ నడిస్తే మయాంక్ ఎవరైతే వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తున్నారు. సో దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఆర్ ఇంకేం అంటే పోయేదేమీ లేదు కదా, అందుకు కాన్ఫిడెంట్ అంటున్నా బేసికలీ. అలా ఒక మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ చూడొచ్చు. సిఎస్కే ఈ 2 ఎల్ఎస్జీ గేమ్స్ గెలిచారనుకో, దిల్ బి వెరీ వెరీ కాన్ఫిడెంట్. ఇది నెక్స్ట్ మళ్ళీ ఎల్ఎస్జీతో ఆడాలి వీళ్ళు విచిత్రంగా. సో బ్యాక్ టు బ్యాక్ వాళ్ళతో ఆడుతున్నారు కాబట్టి ఇది కొట్టగలిగితే కాన్ఫిడెన్స్ పెరిగి క్వాలిఫై అయిపోతాను ఫీలింగ్ వస్తుంది. అప్పుడు అందరి మైండ్లో కూడా కొంచెం ప్రెషర్ తగ్గుతుంది. మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద టిపికల్ ఆర్ ది రెగ్యులర్ ధోని ఫ్యాన్స్ ఏంటంటే, మా మహేంద్ర సింగ్ ధోని ఆడతాడా లేదా? ఎక్కడా సంకేతాలు లేవు ఆడుతున్నట్టుగా. నా ఒకటే ఏంటంటే, నిన్న లాస్ట్ మ్యాచ్ చెన్నైలో ఆడతాను అని ఎప్పుడెప్పుడో చెప్పున్నారు. అది ఇక్కడే అవుతుందా? ఎస్ఆర్హెచ్ మ్యాచ్ మే 18 అనుకుంటా, 18 అనుకుంటా, అక్కడ అవుతుందా తెలియదు. మేబీ అది ఆడతారేమో. నేను విన్నది ఏంటంటే ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్, నేను కొంతమందితో మాట్లాడి కొన్ని వీడియోస్ చూసి కొన్ని ఆర్టికల్స్ చదివి నాకు అర్థమైంది ఏంటంటే, సిఎస్కే గనక క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది అంటే ధోని విల్ స్టే అవే. బికాస్ టీం బాగా పర్ఫామ్ చేస్తుంది, వాళ్ళ బలం పైన వాళ్ళే క్వాలిఫై అవుతారు. టీం ఒకవేళ క్వాలిఫై అవ్వదు అని తెలిసిపోతే అప్పుడు ఇంకా ఫేర్వెల్ మ్యాచ్లో ఒక మ్యాచ్ ఆడేసి వెళ్ళిపోతాడేమో అని టాక్. సో ఇఫ్ యు ఆర్ సిఎస్కే ఫ్యాన్స్, యూ షుడ్ హోప్ దట్ టీమ్ విల్ ప్లే వెల్ అండ్ క్వాలిఫై ఫర్ ద ప్లే ఆఫ్స్. ఇఫ్ యు ఆర్ ధోని ఫ్యాన్స్, ధోని ఆడాలని కోరుకుంటారు, విచ్ మీన్స్ దట్ సిఎస్కే మైట్ నాట్ క్వాలిఫై. సో మీరేమనుకుంటున్నారు కమెంట్లో చెప్పండి. ఎవరు ఇంపార్టెంట్ ప్లేయర్స్గా మారుతారంటే అన్డౌటెడ్లీ ద టాప్ 3-4 సిఎస్కే బ్యాటింగ్ విభాగంలో ఇఫ్ ఉర్విల్ పటేల్ కెన్ గెట్ గోయింగ్. సరే సిఎస్కేకి సంజు శాంసన్ కూడా ఎలాగో బాగా పర్ఫామ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఉర్విల్ పటేల్ కనుక ఓ మంచి నాక్ ఆడేశాడంటే 25-30 బాల్స్ ఆడేశాడంటే ఐ థింక్ వాళ్ళ స్కోర్ ఎక్కడికి వెళ్ళిపోద్ది. అది వాళ్ళకి టర్నింగ్ పాయింట్గా మారచ్చు. సో ఐమ్ యాక్చువల్లీ కౌంటింగ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ ఉర్విల్ పటేల్ కమ్ గుడ్. ఊరిస్తున్నాడు ఇంకా అది పడలే, రైట్ నాక్ పడలే తన నుంచి. అది బాల్ తోటి నూర్ కానీ అఖిల్ కానీ ఇద్దరిలో ఒకళ్ళు కుదిరితే ఇద్దరు చెరేసి 2 వికెట్లు తీసుకున్నారంటే మ్యాచ్ వాళ్ళు గెలిచే అవకాశాలు పెరుగుతాయి. అది నా ఎక్స్పెక్టేషన్ ఫర్ సిఎస్కే. ఎల్ఎస్జీ ఎవరన్నా పర్ఫామ్ చేయొచ్చు వాళ్ళకి, బికాజ్ లైక్ ఐ సెడ్ నథింగ్ టు లూజ్ యాటిట్యూడ్. ఇది మొదటి గేమ్ రాయ్పూర్లో మ్యాచ్. ఇది ఆర్సీబీకి హోమ్ గేమ్. 10 ఏళ్ల తర్వాత ఐపీఎల్ తిరిగి మళ్ళీ రాయ్పూర్కి వస్తుంటా. ఇక్కడ మధ్యలో T20 మ్యాచ్లు కూడా 2-3 జరిగాయి అంతే ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా. సో ఇక్కడ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలియదు, కానీ పిచ్లు ఫ్రెష్గా ఉంటాయి. జనరల్గా ఇక్కడ బౌలర్స్ కొంచెం స్లోగా ఉంటుంది, కాస్త బౌలర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటారు. బట్ కాస్త గ్రాస్ కవరింగ్ అట్లా వదిలేస్తే బ్యాటింగ్కి ఫ్రెండ్లీగా మారచ్చు. కాకపోతే వర్షం ఇక్కడ కూడా పడుతూ ఉండిందంట. సో ఫాస్ట్ బౌలర్స్కి లైట్గా హెల్ప్ ఉండొచ్చు. వర్షం పడి ఉంటే కాస్త డ్యాంప్గా ఉంటే ఫాస్ట్ బౌలర్స్ కొంచెం హెల్ప్ ఉండొచ్చు. దట్ క్యాన్ పాసిబుల్లీ హ్యాపెన్. చూద్దాం ఏం జరుగుతుందో. పిచ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ లేదు ఇక్కడ. డైరెక్ట్గా మనం చూద్దాం. ఇక్కడ రో అండ్ కో వాళ్ళ టీమ్స్కి వాళ్ళు ఎలాగో ఆడతారు. ఇద్దరు ఓపెనర్స్, ఇద్దరు మంచి ఫామ్లో ఉన్నారు. క్యాప్టెన్ ఎవరు ఎంఐకి అని చాలా పెద్ద పాయింట్గా మారిపోయింది. హార్దిక్ పాండ్యా ఇంకా కంప్లీట్గా ఫిట్ కాదు, అవైలబుల్ కాదు అని వార్తలు. బ్యాక్ స్పాజమ్స్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని వార్తలు. సూర్యకుమార్ యాదవ్ ఆదివారం పొద్దున్న ఎంఐతో కలుస్తారని చెప్పి మెగైన్ వార్తలు. సో అదే జరిగితే కనుక సూర్య విల్ ప్రాబ్లీ లీడ్ అగైన్. హార్దిక్ 100% ఫిట్గా లేడు, అవైలబుల్గా ఉండరు అన్న పక్షంలో అయితే సూర్య మళ్ళీ లీడ్ చేస్తాడు. విచ్ మీన్స్ వాళ్ళ టీం మొన్న మ్యాచ్లా ఉన్న ప్లేయింగ్ 11-12 అదే ఉంటుంది. అంటే కార్బన్ బాష్ విల్ ప్రాబ్లీ కంటిన్యూ ప్లేయింగ్ ఆర్ విల్ ప్లే ఇన్ ప్లేస్ ఆఫ్ హార్దిక్ పాండ్యా. ఇది ఎంఐ. మిగతా అంతా యాస్టీస్గా ఉంటుంది. ఇటుపక్క ఆర్సీబీకి వస్తే వాళ్ళు కూడా ఏం మార్పులు చేసుకోకపోవచ్చు మ్యాచ్ ఓడిపోయినా కూడా. బెత్తల్లే కంటిన్యూ చేస్తాడు. ఫిల్ సాల్ట్ ఇంకా అందుబాటులో లేడు. తను విరాట్ కోహ్లీ అండ్ ఆఫ్ కోర్స్ మిగతా వాళ్ళందరూ దేవదత్ పడిక్కల్, రజత్ పటిదారు, జితేష్ శర్మ నుంచి రన్స్ రావాలి. దే విల్ ట్రస్ట్ హిమ్. తన యావరేజ్ 8 లాస్ట్ 8 innings ఎక్కువ రన్స్ రావట్లేదు. ఏ ముహూర్తాన్ని అన్నాడో నా టాప్ ఆర్డర్ ఫెయిల్ అవ్వాలి, నేను రన్స్ కొట్టి గెలిపించాలి అని. ఇప్పటిదాకా ఇది జరగలేదు. మరి తదాస్తని పైవాడు ఎప్పుడు అనుంటే అది జరగాలి ఇక. ఎందుకంటే వీళ్ళు పాయింట్స్ టేబుల్లో కొంచెం కిందకు వస్తున్నారు, కొంచెం డేంజర్ టెరిటరీలోకి వస్తున్నారు. దే హ్యావ్ టు విన్. గెలిస్తే మళ్ళీ పైకి వెళ్ళిపోతారు. అంత క్లోజ్ ఉన్నారుగా అందరూ. గెలిస్తే మళ్ళీ పైకి వెళ్ళిపోతారు. 12 పాయింట్స్ ఉన్నారు కాబట్టి. సో దట్స్ సంథింగ్ విల్ బీ హోపింగ్ ఫర్ జితేష్కి ఒక అవకాశం వస్తే రన్ స్కోర్ చేయాలని. రొమారో షెపర్డ్ మన బాగానే ఆడాడు. 2-3 balls మిస్ చేశాడు, 6 కొట్టలేకపోయాడు, కానీ బాగానే ఆడాడు. దే విల్ ట్రస్ట్ హిమ్ ఇస్ వాట్ ఐ థింక్. ఈజ్ బౌండ్ టు కమ్ గుడ్. 1-2 మ్యాచ్లు గెలిపిస్తాడు తన బ్యాట్ తోటి. బాల్ తోటి కొంచెం డౌట్ఫుల్గానే ఉన్నాడు అండి, ఫామ్ అంత గొప్పగా లేదు. జాష్ హేజల్వుడ్ టార్గెట్ చేశారు, రైట్. 2 మ్యాచ్లుగా 10-14 runs per over టైప్లో ఇచ్చున్నాడు. సో అది ఒక కాజ్ ఆఫ్ కన్సర్న్ వాళ్ళకి. కానీ జాష్ హేజల్వుడ్ని జేకబ్ డబ్తో రీప్లేస్ చేస్తారని అనుకోవట్లా. దే మట్ స్టిల్ కంటిన్యూ విత్ జాష్ హేజల్వుడ్ బికాజ్ ఈజ్ అ ట్రస్టెడ్ బౌలర్ ఫర్ దెమ్. హీ విల్ కమ్ బ్యాక్. హీ నోస్ హౌ టు కమ్ బ్యాక్. రాయ్పూర్లో కొంచెం హెల్ప్ ఉందంటే వెనక్కి వచ్చేస్తాడు, మంచి రిథంలో వస్తాడు, మంచి స్పెల్ వేస్తాడు. జాష్ హేజల్వుడ్ లాంటి బౌలర్స్తో ఏంటంటే ఏ లైన్ లెంత్ వేస్తారో ఒక అంచనా వేయచ్చు కాబట్టి, కన్సిస్టెంట్గా వేస్తారు కాబట్టి యూ కెన్ టార్గెట్ దెమ్. ఒకప్పుడు మీకు గుర్తుంటే, అంటే ఇది ఎంతమంది చూసారో తెలియదు కానీ, సచిన్ టెండూల్కర్ గ్లెన్ మెగ్రాత్ని టార్గెట్ చేసి కొట్టాడు కొన్ని మ్యాచ్ల్లో. నువ్వు అక్కడే అసలు తెలిసిపోయా నాకు, నీ స్టెప్ అవుటే కొడతా అంటాడు. ఆ మ్యాచ్ డామినేట్ చేశాడు
మెగ్రాట్ని, సచిన్ టెండూల్కర్. అలాగా వీళ్ళు ఒకటే లైన్లో తెస్తారు కాబట్టి మీకు తెలుసు టిపికల్లీ వాళ్ళ ప్లాన్ ఏంటో. మీరు రిస్క్ తీసుకొని టార్గెట్ చేయొచ్చు. తర్వాత వాళ్ళకి ఏం చేయాలో కొంచెం అర్థం కాకపోవచ్చు, ఆర్ దే టేకెన్ బై సర్ప్రైజ్. అది కొంచెం జరిగినట్టుగా అనిపించింది. బట్ ట్రస్టింగ్ హేజల్వుడ్ ఆర్ నోయింగ్ హేజల్వుడ్, హీ విల్ ఫైండ్ వే టు కమ్ బ్యాక్. ఛాంపియన్ బౌలర్ బాస్, దెర్స్ నో డౌట్ ఇన్ దాట్. భువి ఎలాగో ఫార్మ్లో ఉన్నాడు. సుయాష్ శర్మ కాస్త ఎక్స్పెన్సివ్గా ఉన్నాడు, తను కొంచెం తిరిగి మళ్ళీ రిథంలోకి రావాలి, వికెట్స్ తీసుకోవాలి. కృణాల్ పాండ్యా వాళ్ళకి సాలిడ్ నమ్మిన బంటుగా మారిపోయాడు. ఆ వేరియేషన్స్ అవన్నీ గట్రా సూపర్గా ఉన్నాయి. రసిక్ అప్పుడప్పుడు కొంచెం రన్స్ ఇచ్చి రన్స్ ఇవ్వక ఇలా కంటిన్యూ అవుతుంది. మంగేష్ని ఏమైనా తీసుకొస్తారా? రాయ్పూర్లో వెళ్తే గో టు హేమ్, గివ్ ఎ ఛాన్స్. కష్టమే అనిపిస్తుంది, బికాజ్ యూజువల్లీ టీం బాగానే చేస్తున్నప్పుడు ఎక్కువ మార్పులు చేయరు కదా. ఆడుంటే ఇప్పటికీ ఆడుండాల్సిందేమో, అన్లెస్ ఎవరికి ఇంజురీ అయితే తప్ప, నిగులుంటే తప్ప అని నా ఫీలింగ్. చూద్దాం ఏం జరుగుతుందో. డిపెండింగ్ ఆన్ ద పిచ్, ఒకవేళ బౌలర్స్ కొంచెం హెల్ప్ ఉంది అంటే, మన విరాట్ కోహ్లీ అదే 9 సంవత్సరాల తర్వాత డక్అవుట్ అయ్యాడు. ఐ డోంట్ థింక్ బ్యాక్ టు బ్యాక్ డక్అవుట్స్ తక్కువ స్కోర్స్ వస్తాయి అనుకోవట్లేదు నేను. ఐ థింక్ హీ విల్ హ్యావ్ ఎ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే హియర్. బట్ జేకబ్ బెథెల్ రన్స్ లేవు ఇప్పటిదాకా. 3 సార్లు అవుట్ఫీల్డ్ అవుట్ అయ్యాడు షాట్ ఆడుతూ. వస్తాడు, రన్స్ కొడతాడు అనిపిస్తుంది నాకు జేకబ్ బెథెల్. ఐ గోనా కౌంట్ ఆన్ బెథెల్. అండ్ ఇప్పటిదాకా ఎవరైతే ఫిల్ సాల్ట్ని మిస్ అవుతున్నామని ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారో, ఐ థింక్ విల్ కమ్ గుడ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ దే విల్ స్టార్ట్ ప్రైజింగ్ జేకబ్ బెథెల్. ఇది నాకు అనిపిస్తోంది. చూద్దాం జరుగుతున్నది. దిస్ ఇస్ విత్ ద బ్యాట్ ఫర్ ఆర్సీబీ. బౌలింగ్ వాళ్ళకి భువి ఎలాగో ఉన్నాడు, జాష్ హేజల్వుడ్ విల్ కమ్ బ్యాక్. ఒకవేళ డఫీ ఆడితే ఎక్స్పెక్ట్ హిమ్ టు ఫైర్. ఇటు పక్కకు వస్తే ముంబై ఇండియన్స్కి రోహిత్ శర్మ వెనక్కి వచ్చి మంచి ఫామ్ చూపించాడు, రికిల్టన్ మంచి ఫామ్ చూపించాడు. కాకపోతే రికిల్టన్ వాంఖడేలో ఆడుతున్నప్పుడు వేరే రిటర్న్స్ ఉన్నాయి అండ్ వేరే చోటుకి వెళ్ళినప్పుడు రిటర్న్స్ కాస్త తగ్గుతాయి. వాంఖడే కొంచెం సూట్ అవుతుంది బ్యాటింగ్కి, బాల్ చక్కగా బౌన్స్ అయ్యి బ్యాట్ పైకి వస్తుంది, ఈజీగా ఆడగలుగుతాడు. ఆ షాట్స్, ఆ పుల్స్ అండ్ హుక్స్ అండ్ మిడ్ వికెట్ వైపు అన్ని ఆడగలుగుతాడు. వేరే చోట అంత పేసు బౌన్స్ లేకపోవడం కొంచెం కష్టం అవుతుంది దానికి. రాయ్పూర్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలియదు కాబట్టి కొంచెం కాన్ఫిడెంట్గా లేను 100% రికిల్టన్ మీద. విల్ సీ హౌ హీ అడ్జస్ట్ ద కండిషన్స్. రోహిత్ శర్మ ఇండియన్ కండిషన్స్ ఎక్కడైనా అడాప్ట్ అవుతాడో తెలుసు. సూర్య నుంచి రన్స్ రావట్లేదు, ఎప్పుడు వస్తే తెలియదు. వార్తలు విన్నారా మీరు? T20I స్క్వాడ్లో ఇండియన్ టీం కెప్టెన్గా సూర్యకి ఉండకపోవచ్చు, తన బ్యాటింగ్ ఫామ్ బాగాలేదని చెప్పి తను పక్క పెట్టేద్దాం అనుకుంటున్నారు సెలెక్టర్స్ అని. సో నేను తిరిగి ఫామ్లో ఉన్నాను, ఇంకా రన్స్ కొడుతున్నాను చూపించాలంటే కొన్ని మ్యాచెస్ ఉన్నాయి, అక్కడే చూపించాలి తను బిఫోర్ దే టేక్ దట్ బిగ్ డెసిషన్. ఒకసారి పాస్ ఆన్ అయిపోయారు అంటే ఇంక వెనక్కి వెళ్ళకపోవచ్చు మళ్ళీ యాజ్ అ కెప్టెన్ తన వైపుకి. సో నెక్స్ట్ సైకిల్ ఆడాలి అనుకుంటే, కెప్టెన్గా ఉండాలనుకుంటే హీ నీడ్ సమ్ రన్స్. సో తెలియకుండానే కాస్త ప్రెషర్ తనపైన ఉంది. ఈ మ్యాచ్ ఓడిపోతే బై ద వే MI విల్ బి ఎలిమినేటెడ్ ఒఫిషియల్గా. సో టు కీప్ ఇన్ ద హంట్, టు స్టే ఇన్ ద రేస్, మిగతావన్నీ కూడా అలా కలిసి రావాలనుకున్నా కూడా దే నీడ్ టు విన్ దిస్. ఇప్పటికీ నాకు తెలిసి చాలా కష్టం, చాలా ఛాన్స్ తక్కువ. జస్ప్రీత్ బుమ్రాకి ఇంకా వికెట్స్ అంత రాలేదు, అంత ఫామ్లో లేడు. బట్ సీయింగ్ విరాట్ కోహ్లీ అట్ ద అదర్ ఎండ్, తనలో ఉన్న కాంపిటేటివ్ స్పిరిట్ ఏమన్నా నిద్రలేస్తుందా అన్నది చూడాలి. దట్ సంథింగ్ ఐఎమ్ వెయిటింగ్ టు సీ ఎలా జరుగుతుందో మ్యాచ్. సో ఓవరాల్గా ఇది. నౌ ఎవరిది పై చేయి అంటే, ఐ థింక్ ద ఫస్ట్ గేమ్ డిపెండింగ్ ఆన్ హూ విన్స్ ద టాస్ అండ్ అఫ్ కోర్స్ కంపేరింగ్ ఎవరికి ఎక్కువ గెలుపు కావాలి అని చూస్తే కనుక CSK వైపే లీన్ అవుతున్నా కాస్త నేను. బికాజ్ ఈవెన్ దో LSG ఇస్ వెరీ డేంజరస్ ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, ఐ థింక్ CSK వైపే లీన్ అవుతున్నా నేను. అండ్ ఈ మ్యాచ్ ఇట్స్ గోన్ బి వెరీ టఫ్ టు కాల్ దిస్ బికాజ్ పిచ్ అస్సలు తెలీదు. ఐ వుడ్ రాదర్ సే ఎవరైతే సెకండ్ బ్యాటింగ్ చేస్తారో, అంటే ఎవరైతే చేజ్ చేస్తారో వాళ్ళు గెలిచే ఛాన్స్ ఎక్కువ అని నాకు అనిపిస్తోంది. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ RCB ఆర్ MI, ఐ కాంట్ పిక్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. సో మీ ఏమనుకుంటున్నారో, మీ ఉద్దేశంలో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్న కమెంట్లో చెప్పండి, ఏ ప్లేయర్ ఇంపార్టెంట్ అవుతారు అనుకుంటున్నారు కమెంట్లో చెప్పండి. అండ్ దీని రివ్యూ సంబంధించిన వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్టాంప్ టేల్స్. అదియోస్ అమిగోస్.